సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనపై ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి అధికారులు కస్టడీలో తనపై దాడి చేశారంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పోస్టు పెట్టారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయటాన్ని ఏమనాలో మీ విఘ్నతకే వదిలేస్తున్నా అంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ ఆయన పోస్టు పెట్టారు. అఖిల భారత సర్వీసు 1969 నిబంధనల ప్రకారం దీన్ని మిస్కాండక్ట్గా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా వాదనలు వినిపించకపోతే తమ వద్ద ఉన్న వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.